అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఆఖర్ క్షణం. రచన టెంపోరావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? తులసి తన భర్త ప్రొఫెసర్ రాజారావు వైపు చూసింది. సూటు ధరించి అతను తలదూకుంటున్నాడు. గోడ గడియారం మీదకు ఆమె చూపు వెళ్ళింది. టైం 10 అవుతోంది. ఎక్కడికైనా వెళ్తున్నారా అందామె. నీతో చెప్పెళ్ళాలా అన్నాడు అతను ఆమెకేసి విసుగ్గా చూస్తూ. నేను చెప్పి వెళ్ళాలి అని అనలేదు కదా. అతను అద్దంలో తన రూపాన్ని చూసుకున్నాడు. వెనక్కి తిరిగి గుమ్మం వైపు నడిచి ఆమె ముందు ఆగాడు. తొందరగా వచ్చేస్తారుగా. చెప్పలేను, నువ్వు హాయిగా పడుకో అని అతను నడవమ్మట మెట్ల వైపు గబగబా కదిలాడు. ప్రొఫెసర్ రాజారావు వయసు 40 ఉంటుంది. పేరు ప్రఖ్యాతలున్న విల్సన్ కాలేజీలో పనిచేస్తున్నాడు. 2000 పైన ప్రతి నెల గడిస్తున్నాడు. కానీ భార్యతో అతని జీవితం సుఖంగా సాగడం లేదు. తులసి పాతకాల మనిషి. పూజలు చేస్తూ దేవాలయాలకు వెళ్ళి తిరిగి వస్తూ ఆమె కాలాన్ని గడిపేస్తూ ఉంటుంది. ఆమె ఎక్కువగా చదువుకోలేదు. భర్తతో ఇంగ్లీష్లో హుషారుగా మాట్లాడలేదు. 10 ఏళ్ల క్రితం అతను ఆమెను పెళ్లాడవలసి వచ్చింది. ఎంఏ పాస్ అయిన అతనికి ఎంత వెతికినా ఉద్యోగం దొరకలేదు. తులసి తండ్రి అతనికి సిఫార్సు చేసి కాలేజీలో ఉద్యోగం ఇప్పించాడు. ఆ ఉద్యోగం కోసం అతను ఆమె భర్త కావాల్సి వచ్చింది. అతనికి నచ్చినా నచ్చకపోయినా 10 ఏళ్ల నుంచి అతను తులసితో సంసారం సాగిస్తున్నాడు. తులసి తండ్రి మరణించాడు. కూతురికి తండ్రి ఆస్తి బాగానే వచ్చింది. ప్రస్తుతము ఆమెకు దగ్గర చుట్టాలెవ్వరూ లేరు. ప్రొఫెసర్ రాజారావు ఫియట్ కారును స్పీడ్గా పోనిస్తున్నాడు. చల్లటి గాలి వీస్తోంది. ఆకాశంలో చంద్రుడు అఖండంగా ప్రకాశిస్తున్నాడు. హెడ్లైట్ల కాంతిలో బస్టాప్లో ఉన్న ఆ యువతిని అతడు చూసి కారు ఆపాడు. ఆమె తలుపు తెరిచి అతని పక్కనే కారులో కూర్చుంది. అతను కారును పోనిచ్చాడు. జయా, ఐఎమ్ సారీ, 5 నిమిషాలు లేటుగా వచ్చాను అన్నాడు అతను. ఆమె అతని దగ్గరగా జరిగింది. అతని కాలు మీద చేయేసింది. వచ్చావు కదా రాజా, డోంట్ బాదర్ అందామె. 20 ఏళ్ల యువతి. ఎంఏ చదువుతోంది. అతను స్టూడెంట్. ఎక్కడికి వెళ్దాం అడిగాడు అతను. బీచ్కి వెళ్ళొద్దు, పోలీసులు చుట్టూ తిరుగుతూ ఉంటారు అంది జయ. నైట్ క్లబ్కి పోదామా అన్నాడు అతను. పారడైజ్ నైట్ క్లబ్లో ఎదురుగా కూర్చున్నారు ఇద్దరు. చుట్టూ చీకటిగా ఉంది. ఫ్లాష్ లైట్ల కాంతిలో క్యాబ్రే డాన్స్ చేస్తున్న మిస్ షమీలా అవయవాలు అందరికీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. విదేశాల్లో శిక్షణ పొంది తిరిగొచ్చిన మిస్ షమీలా చలాకీగా ఎగురుతోంది. గిరుక్కున తిరుగుతోంది. వెనక్కి వంగి తన సంపదలను ప్రదర్శిస్తోంది. ఆర్కెస్ట్రా శ్రావ్యంగా మోగుతోంది. ప్రొఫెసర్ రాజారావు ఆమె చేయి పట్టుకొని నిమిరాడు. గ్లాసులోని విస్కీ తాగేసి ముందుకు వంగి ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు. రాజా, ఇలా ఎంతకాలం క్లబ్లోనూ బీచ్ల ఒడ్డున కాలం గడుపుతాం అందామె. అదే నేను ఆలోచిస్తున్నాను అని అన్నాడు అతను. ఆమె అతని చేతుల్ని పట్టుకుంది. రాజా, నన్ను ఎక్కడికైనా తీసుకుపో. ఒక గదిలో మన ఇద్దరం మాత్రమే ఉండాలి. నీ ఒళ్ళో తలబెట్టుకొని నేను పడుకోవాలి అంది జయ. డాన్స్ పూర్తయింది. లైట్లు వెలిగాయి. నైట్ క్లబ్లో 100 మంది ఉన్నారు. రాజారావు నలువైపులా చూశాడు. తనకు తెలిసిన వాళ్ళెవరూ లేనందుకు అతను సంతోషించాడు. బాటిల్లోని విస్కీని అతని గ్లాసులో పోసుకొని తాగాడు. జయ అప్సరసలా ఉంది. కోల మొహం, విశాలమైన నేత్రాలు, బంగారం లాంటి శరీర ఛాయ. చెవులకి పెద్ద పెద్ద రింగులు వేలాడుతున్నాయి. మెళ్ళో ఒకే ఒక ఒంటిపేట గొలుసేసుకుంది. జయ, బెంగళూరు పోదాం. నాకు ఈ నెలాఖరులో సెలవులు ఇస్తారు. వారం రోజుల పాటు అక్కడ ఏ హోటల్లోనో ఉండి స్వర్గంలో విహరించి తిరిగి రావచ్చు అన్నాడతను. తిరిగి వచ్చి నరకంలో పడాలి అందామె. అతను నవ్వుతూ ఆమెకేసి చూశాడు. జయ కోక్ను మెల్లగా తాగుతోంది. రాజా, శాశ్వతంగా ఇలా దొంగచాటుగా మనం కలుసుకోవాల్సిందేనా అని అడిగింది. అతను జవాబు ఇవ్వలేదు. ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు. జయ గతంలోంచి ఏవేవో అతనికి జ్ఞాపకాలు వస్తున్నాయి. జీవితంలో విసిగెత్తి అతను ఒకరోజు రాత్రి బీచ్కి ఒంటరిగా వెళ్ళాడు. ఒక పడవకి జారగిలబడి ముందుకొస్తున్న కెరటాలను చూస్తున్నాడు. ఎదురుగా ఎవరో యువతి కాళ్ళు కడుక్కుంటోంది. చీర కుచ్చిళ్ళు ఎత్తి పట్టుకుంది.
ఆమె పాదాలు పెక్కలు చంద్రకాంతిలో అతడు కనిపిస్తున్నాయి. కాసేపట్లో వెనక్కి తిరిగి వస్తూ ఆమె అతని వైపు చూస్తూ, ప్రొఫెసర్ మీరా అంది. హలో జయ అన్నాడతను. ఇద్దరూ గంటసేపు మాట్లాడుతూ ఇసుకలో కూర్చుండిపోయారు. చంద్రకాంతి అద్భుతంగా ఉంది. అతను టైం చూశాడు. 8 అయింది. నువ్వు ఇంటికి వెళ్ళాలా? సినిమాకి వెళ్ళి ఆలస్యంగా వస్తా అని చెప్పాను అందామె. అలా క్లబ్కి పోదాం పద, తర్వాత మీ ఇంటి దగ్గర నేను దిగబెడతానుగా అన్నాడతను. ఫైన్, అయితే నడు, కానీ చీర తడిసింది పర్వాలేదుగా అని అడిగిందామె. వెట్లోస్ ఈ రోజుల్లో ఫ్యాషన్గా అన్నాడతను నవ్వుతూ. ఆమె అతని పక్కనే ఇసుకలో నడుస్తోంది. సముద్రపు గాలి వీస్తోంది. ఆమె శరీరం అతనికి రాసుకుంటోంది. ఓరగా ఆమెను చూశాడు అతను. హుషారైన యువతి. ఆమె పక్క మాట్లాడుతూ నడుస్తూ ఉంటే తనకు కూడా యవ్వనం మళ్ళీ వచ్చినట్టుందేమో అని అనిపించింది. యువకుడిలాగా అతను ఏవేవో తన తీయటి కంఠంతో ధారావాహికంగా చెప్తున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అతను అని అనుకుంది జయ. అతను తలుపు తెరిచి ఆమె కూర్చోగానే మూసేశాడు. తన సీట్లో కూర్చుని కారుని పోనిచ్చాడు. మానసికంగా యవ్వన దశలో ఉండగలిగిన మనిషి 100 ఏళ్లు నిండిన యువకుడే. ఇప్పుడు ఆ పరిస్థితిలోనే ఉన్నాడు అతను. కారును వేగంగా పోనేస్తున్నాడు. ప్రొఫెసర్ సార్ అందామె. అతడు ఆమె నడుం చుట్టూ చేయి పోనిచ్చి దగ్గరగా లాక్కున్నాడు. జయ, నన్ను సార్ అనకు, రాజా అని పిలు అన్నాడతను. అతని చేతివేళ్లు ఆమె పొట్టను నిమురుతున్నాయి. ఆమె విదిలించుకోలేదు. హుషారుగా నవ్వుతూ అతనికి దగ్గరైంది. అతను గతంలోంచి మేల్కొన్నాడు. రాజా, నా ప్రశ్న విన్నావా? విన్నాను అని గ్లాస్లోని విస్కీని అతను ఖాళీ చేశాడు. లైట్లు ఆరిపోయాయి. మిస్ షమీల మళ్ళా ఫ్లడ్ లైట్ ముందుకొచ్చింది. ఆమె నాట్యం చేస్తుంటే చాలా బాగుంది. అతను చేయి పట్టుకున్నాడు. మొదట బెంగళూరు వెళ్దాం, అక్కడికి వెళ్ళాక నీ ప్రశ్నకు సమాధానం కనుక్కుందాం అన్నాడతను. నైట్ క్లబ్ చీకట్లో ఇద్దరూ దగ్గరయ్యారు. రాజా, నిన్నొక్క క్షణం కూడా విడిచి ఉండలేను నేను అంది జయ. ప్రొఫెసర్ రాజారావు ముస్తాబై బ్యాగును పరుపు మీద పడేసి అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళాడు. తులసి గదిలోకి వచ్చి పరుపు మీద ఉన్న అతని బ్యాగును తెరిచింది. అతని డైరీ కవర్లో ఉన్న యువతి ఫోటోను చూసింది ఆమె. విత్ లవ్ జయ అని రాసుంది. ఎవరి జయ? ఆమె డైరీని వదిలేసి అతని పర్సులోంచి ₹2 తీసుకుంది. రాజారావు పడక గదిలోకి వచ్చాడు. ఆమెకేసి ఆక్షేపణగా చూశాడు. ఆ బ్యాగ్లో నీ వస్తువులేమీ లేవే అన్నాడతను. మీ పర్సులోంచి ₹2 తీసుకున్నాను అంది అతని భార్య. అడిగితే నేనే ఇచ్చేవాడిగా. ₹2 అడగాలని నాకు తెలీదు. అతను ఆమెకేసి కోపంగా చూశాడు. తులసి, నీ తండ్రి నాకు ఉద్యోగం ఇప్పించే ఉండవచ్చు. అది మన తాతల నాటి కథ. నీదే పైచేయి అన్నట్టు ఇంట్లో ఎటుపైన సంచరించకు. ఎప్పుడు ఆ బ్యాగ్ను నువ్వు. ఆ మాటకొస్తే ఎవ్వరూ ముట్టుకోకూడదు గద్దించాడు అతను. క్షమించండి నన్ను అందామె. అతని పర్సులోంచి తీసుకున్న ₹2 పరుపు మీద పడేసి ఆమె వెళ్ళబోయింది. ఆ డబ్బులు తీసుకో. వద్దు, నా బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బుంది అందామె. తులసి గబగబా తన గదివైపు వెళ్ళిపోయింది. అతను మెట్లు దిగి ఇంటి ముందున్న ఫియట్ కారులో కూర్చొని తలుపు మూశాడు. కాలేజీ వైపు కారు స్పీడ్గా వెళ్తోంది. ప్రొఫెసర్ రాజారావు ఆలోచిస్తున్నాడు. తన భార్య బ్యాగ్లో ఉన్న జయ ఫోటోను చూసుంటుందా? తను బాత్రూంలో ఎక్కువసేపు ఉండలేదు. భార్య అన్న మాటలు అతనికి జ్ఞాపకం వచ్చాయి. ఆమె బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బుంది. సంవత్సరాలు దొర్లుతున్న కొద్దీ అతని ఆదాయం పెరిగింది. ఆమె ఆస్తిలోకి చెయ్యి దూర్చకుండా అతను జీవించగలుగుతున్నాడు. అందువల్ల ఆమె ఆస్తి గురించి అతను మర్చిపోయాడు. కాలేజీ కాంపౌండ్లోకి కారు వెళ్ళింది. కారుని షెడ్లో పెట్టి అతడు స్టాఫ్ రూమ్ వైపు హుషారుగా అడుగులేశాడు. లత అండ్ లాల్ ఆఫీస్ గదిలో లత తన కుషన్ కుర్చీలో కూర్చునుంది. గొంతు చుట్టూ ఉరితాడులాగా మఫ్లర్ చుట్టుకుంది. దగ్గు రంపుతో ఆమె బాధపడుతోంది. పక్క గదిలోంచి లాల్ సిగరెట్ పీలుస్తూ వచ్చి ఆమెకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కళ్ళద్దాల్లోంచి శత్రువుని చూసినట్టు ఒకసారి అతన్ని చూసి ఆమె తన పనిలో తాను మునిగిపోయింది. లాల్ చిరునవ్వుతో ఆమెనే గమనిస్తున్నాడు. లత దగ్గసాగింది. లత, కాఫ్ అండ్ కోల్డ్తో బాధపడుతున్నావు అన్నాడు లాల్. నన్ను చూసేవాళ్ళు బాధపడుతున్నారేమో అందామె.
డాక్టర్ ఫ్యాక్స్ని కలుసుకున్నావా? దీనికి డాక్టర్ అనవసరం, వేస్ట్ ఆఫ్ మనీ. 2-3 రోజుల్లో అదే సరైపోతుంది అంది లత. ఆమె మళ్ళీ దగ్గసాగింది. మెషిన్ గన్ మోతలా ఉంది నీ దగ్గు. డాక్టర్ ఫ్యాక్స్ని అడిగి ఇది టీబీకి దారి తీయదని తెలుసుకోవడం మంచిది. షటప్ యూ డర్టీ మైండెడ్ రోగ్. నాలాంటి వాళ్ళకు టీబీ రాదు. ఐఎమ్ హేల్ అండ్ హెల్దీ. లత, నా మాట విను. డబ్బు ఖర్చు అవుతుందని భయపడి డాక్టర్ ఫ్యాక్స్ దగ్గరికి వెళ్ళడం మానుకోకు. తర్వాత ఇస్తామంటే అతను ఓకే అంటాడు అన్నాడు లాల్. ఆమె అతని వైపు సూటిగా చూసింది. ఏదో చెప్పబోయి దగ్గడం మొదలెట్టింది. టేబుల్ మీద ఉన్న 2 కాగితాలు ఎగిరి కింద పడ్డాయి. గుడ్ హెవెన్స్, నువ్వు దగ్గితే కాగితాలు ఎగిరి కింద పడుతున్నాయి. మరికొన్ని రోజులు పోతే రోగం ముదిరి నీ ఎదురుగా కూర్చున్న వాళ్ళు నువ్వు దగ్గగానే వెల్లికిలా వెనక్కి పడిపోతారు. ఏడిపించాడు లాల్. యూ డర్టీ లాల్, నాకే రోగం లేదని చెప్తున్నాను కదా. డాక్టర్ ఫ్యాక్స్ సర్టిఫికెట్ నాకు అక్కర్లేదు. డాక్టర్ ఫ్యాక్స్ నీలాంటి రోగే. 5 రూపాయలు చేతిలో పెడితే బతికున్న మనిషికి అతను డెత్ సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు. అందరూ రాస్కెల్సే అరిచింది ఆమె. బయట జోళ్ల చప్పుడైంది. ఒక స్త్రీ గదిలోకి వచ్చింది. ఆమెను కూర్చోమని లాల్ వైపు తిరిగింది. లాల్, నీ గదికెళ్ళు, డూ సమ్ వర్క్. ఐడియల్గా కూర్చుంటే ఆమ్లెట్లు రావు అరిచింది ఆమె. ఆమెను తిట్టుకుంటూ అతను గదిలో ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. చేతులు నలుపుకుంటూ లత ఆత్రంగా ఎదురుగుండా కూర్చున్న స్త్రీ వైపు చూసింది. నా పేరు తులసి, మీ సహాయం నాకు కావాలి అందామె. నేషనల్ ఏజెన్సీ వచ్చాక మాకు తీరిక లేదు. మా రేట్లు పెరిగాయి. అయినా మీకు సహాయపడతాం. ఏం కావాలో చెప్పండి అంది లత. నా భర్త ప్రొఫెసర్ రాజారావు. ఆయన ఒక యువతితో తిరుగుతున్నాడని నాకు అనుమానంగా ఉంది. ఆమె పేరు జయ కావచ్చు. వారు ఎక్కడెక్కడ తిరుగుతున్నది, ఏమేం చేస్తుంది నాకు తెలపాలి అని అంది తులసి. ఎంతకాలం పాటు ఇది చేయాలి? పూర్తి వివరాలు తెలిసాక నాకు రిపోర్ట్ పంపించండి. మీరు కోరినంత సాధించడానికి మాకు కనీసం 1 నెల రోజులు పడుతుంది. రోజుకు 200 చొప్పున 6,000 అవుతుంది. వాళ్ళు బయట ఊళ్ళకి పోతే అప్పుడు మేం కూడా వాళ్ళ వెనక వెళ్ళాలి కదా. అప్పుడు రోజుకు 1000 రూపాయలు ఇచ్చుకోవాలి. మరొక విషయం, దేశంలోని బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు కదా. మనీ మార్కెట్ మహా టైట్గా ఉంది. అందువల్ల 6,000 మీరు మాకు అడ్వాన్స్గా ఇవ్వాలి అంది లత. తులసి హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. 6,000 రూపాయలు అన్ని 100 రూపాయల నోట్లు లెక్కబెట్టి ఆమెకిచ్చింది. మాంసం ముక్క ముందు కుక్క దూకినట్టు లత చేతులు నోట్లను లాగి లెక్కెట్టి హ్యాండ్ బ్యాగ్లో దాచేశాయి. ఇది రహస్యంగా జరగాలి. నా భర్తకు తెలియకూడదు అంది తులసి. డోంట్ వరీ, నా భర్తకు కూడా చెప్పను అంది లత. మాట వరుసకి అలా అన్నాను. తనకు పెళ్లి కాలేదని లత తర్వాత లోపల నవ్వుకుంది. తులసి కాగితం మీద అడ్రస్ రాసి ఆమెకి ఇచ్చింది. కుర్చీలోంచి లేచింది. యూ కెన్ గో మ్యామ్, ప్రారంభిస్తాం మేం పని అంది లత. తులసి బయటకు కదిలింది. లత బెల్ నొక్కింది. బయట వరండాలో పరిగెత్తుకొచ్చాడు అక్కడున్న అటెండర్. లాల్ని రమ్మను అరిచింది ఆమె. ఆమె కంఠం విని లాల్ గబగబా గదిలోకి వచ్చి కూర్చుని దూరంగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఏంటి అలా కూర్చున్నావు? నేనేమన్నా టీబీ పేషెంట్నా అని అడిగింది ఆమె. నువ్వు కాకపోయినా రోగి గదిలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడడం మంచిది కదా అన్నాడు. లత నవ్వుతూ అతని కేసు చూసింది. లాల్, మనకు చిన్న కేసు దొరికింది. ఆమె 500 అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళింది. పని పూర్తి కాగానే యూ డర్టీ లయర్, పక్క గదిలో కూర్చుని మీ సంభాషణ అంతా విన్నాను. నీకు ఆమె 6,000 ఇచ్చింది. అంతా విన్నావుగా, అది మంచిదే. స్టార్ట్ ఎట్ వన్స్. 3 రోజుల్లో నీ రిపోర్ట్ నా చేతుల్లో ఉండాలి అందామె. ఆమె దగ్గర నువ్వు 30 రోజులు టైం అడిగావు కదా అన్నాడు అతను. యూ మనీ ఈటింగ్ కంజూస్ అన్నాడు అతను. లాల్, మై స్వీట్ బాయ్, బయలుదేరే అంది ఆమె బ్రతిమలాడుతూ. 3,000 ఇలా పడాయి. ఎందుకు? ఖర్చులకు. పట్నంలో తిరగడానికి పల్లవ ట్రాన్స్పోర్ట్ ఉంది. బెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రావెల్స్ అని ఆమె ఒక 100 రూపాయల నోటు తీసి అతనికి ఇచ్చింది. లాల్, ఖర్చైన ప్రతి పైసాకి నాకు అకౌంట్ కావాలి అరిచింది ఆమె అధికార ధోరణిలో. 3,000 ఇస్తే గానీ నేను అసలు పరిశోధన ప్రారంభించను అన్నాడతను. ఆఖరికి ఏడుస్తూ ఆమె లాల్కి 500 ఇచ్చింది. తులసి రాసిచ్చిన అడ్రస్ను చూసి విజిల్ వేస్తూ లాల్ బయటికి కదిలాడు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ప్రొఫెసర్ రాజారావు ఆమె చేయి పట్టుకున్నాడు.
ఇద్దరూ ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నారు. సముద్రపు హోరు వినిపిస్తోంది. ఇక్కడ హాయిగా ఉంది, ఏం కావాలన్నా చేసుకోవచ్చు అన్నాడతను. ఆమె నలువైపులా చూసింది. కొంచెం దూరంగా కూర్చుని ఎవరో సిగరెట్ కాలుస్తున్నారు. రాజా, ఇక్కడున్నది మనం ఇద్దరమే కాదు అందామె. ఆమె చూపించిన వైపు చూశాడతను. ఒక ఆకారం అతనికి సమీపించింది. పాయసంలో చీమలాగా వాడేందుకు ఇక్కడ అన్నాడు ప్రొఫెసర్ రాజారావు. ఇంకా దూరంగా పోదాం అంది జయ. ఇద్దరు ఇంకా దూరంగా వెళ్ళారు. కాసేపట్లో ఆ ఆకారం వాళ్లకు దగ్గరగా కదిలింది. జయ అతడిని కౌగిలించుకుంది. రాజా, ఎవరో మనల్ని వెంటాడుతున్నారు అందామె. సిల్లి, మననెవరు వెంటాడుతారు? రాజా, నువ్వు ప్రొఫెసర్ కావచ్చు, కానీ అమాయకుడువు. మన ప్రేమలోకం చూడలేదు. నీ భార్య, మా నాన్న మన మీద రాళ్లు విసిరేవాళ్ళు చాలామందే ఉన్నారు అందామె. జయ, నిన్ను విడిచి నేను బ్రతకలేను. నీ తండ్రి అడ్రొస్తే ఎలాగా అని అడిగాడు. ప్రేమ కోసం అడ్డుగోడల్ని కూలగొట్టాలి. అది చెయ్యలేని పక్షంలో రోమియో జూలియట్లలాగా మనం బలైపోవాలి అందామె. చంద్రకాంతిలో జయ కళ్ళు తడతళా మెరుస్తున్నాయి. రాజారావు ఆమెను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు. జయ, నిన్ను ఈ జీవితంలో నేను వదలను. నీకోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం అన్నాడతను. నన్ను నువ్వు పెళ్ళాడతానంటే నాన్నేం అడ్డం రాడు అంది జయ. నా భార్య ఉందని మర్చిపోతున్నావు అన్నాడతను. ఆమె ఒప్పుకుంటే నువ్వు నన్ను పెళ్ళాడొచ్చుగా అంది జయ. అడిగి చూస్తాను అన్నాడతను. మరో యువతిని తన పెళ్ళాడతాను అంటే తులసి ఒప్పుకోదని అతనికే తెలుసు. తులసి దృష్టిలో పెళ్లి ఒక పవిత్రమైన బంధం. అటువంటి స్త్రీని లొంగదీయడం సాధ్యం కాకపోవచ్చు. కొంచెం దూరంలో కూర్చున్న లాల్ వాళ్ళు చేసినదంతా స్పెషల్ కళ్ళద్దాలతో స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఆ యువతి కోసం అతను ఏదైనా చేస్తాడు. హీ ఈజ్ మ్యాడ్ ఫర్ హర్ అనుకున్నాడు లాల్ తనలో తాను. బెంగళూరు. ప్రొఫెసర్ రాజారావు మంచి నిషాలా ఉన్నాడు. అప్పుడే బాత్రూంలోంచి బయటకు వచ్చింది జయ. అప్పుడు ఆమె వైపు చూశాడు అతను. ఆమె శరీరము బంగారపు రంగులో మెరిసిపోతోంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకటిగా ఉన్న సమయంలో పక్క గదిలోని వెంటిలేటర్లోంచి లాల్ వాళ్ల వైపు చూస్తున్నాడు. అతను నవ్వుకుంటూ వెనక్కి తిరిగి కుర్చీ మీద నుంచి టేబుల్ మీదకి దిగి కిందకి దూకాడు. టెలిఫోన్ మోగింది. లాల్ గ్లాసులోని బ్రాందీని కొంచెం తాగి ఫోన్ తీసి రిసీవర్ ఎత్తాడు. హలో, లాల్ స్పీకింగ్ అన్నాడతను. లాల్, ఏం చేస్తున్నావు? అటువైపు నుంచి లత అరిచింది. పక్క గదిలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాను అన్నాడు లాల్. పని పూర్తి చేసుకొని తొందరగా ఇక్కడికి రా అంది లత. నాకు 2000 కావాలి అన్నాడతను. ఎందుకు? పట్టుకెళ్ళిన 500 చాలు. లత, బయట ఊళ్ళో పనిచేస్తే రోజుకి 1000 రూపాయలు మనకు వస్తుందిగా. 2000 వెంటనే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయించు నా పేర అన్నాడు లాల్. ఆమె దగ్గడం మొదలుపెట్టింది. గుడ్ గాడ్, నువ్వు దగ్గితే ఇంత దూరం ఉన్న నా మీద చినుకులు పడుతున్నాయి. నా మాట విను. గో అండ్ సీ ద డాక్టర్. నిర్లక్ష్యం చేస్తే తర్వాత అది టీబీ అయితే మన కంపెనీ మూసేయాలి. నేను లేకపోతే కంపెనీ మూసేయాలి అన్నందుకు సంతోషిస్తున్నాను. నిజం ఇప్పటికైనా తెలుసుకున్నావు అందామె. యూ ఫూల్, నా అర్థం అది కాదు. నువ్వు టీబీతో దగ్గుతూ కూర్చుంటే క్లయింట్స్ ఆఫీసులకి రారు, మరెక్కడికో పోతారు. అందువల్ల మనం మూసేయాలని నా అర్థం. యూ ఫూల్, నాకేదో రోగం ఉందని కలలు కంటూ కూర్చోకు. మళ్ళీ చెప్తున్నా, తక్కువ ఖర్చుతో ఎక్కువ సాధించి బృందావన్ ఎక్స్ప్రెస్లో వచ్చాయి. 2000 అన్నాడతను. ఆమె కోపంగా రిసీవర్ని పెట్టేసింది. ఆ పక్క గదిలోకి చూశాడు. లోపల ఎవ్వరూ లేరు. టీపై మీద బాటిల్ ఉంది. వాళ్ళు ఎక్కడికి పోయారు? దూరంలో ఉన్న బాత్రూమ్ తలుపులు కొద్దిగా తెరిచింది. వాళ్ళు బాత్రూంలో ఉన్నారేమో. అప్పుడే బయటికి వస్తున్న జయ వెంటిలేటర్ వైపు చూసి త్రుళ్ళిపడింది. లాల్ వెనక్కి తిరిగి క్షణంలో కిందకి దూకాడు. టేబుల్ మీద ఉన్న కుర్చీని లాగి నేల మీద పెట్టాడు. ఆమె తనను చూసింది. ఆలోచిస్తూ లాల్ సోఫాలో కూర్చుని బ్రాందీ తాగుతూ ఉండిపోయాడు. ప్రొఫెసరు రాజారావు తలుపు మీద తట్టాడు. ఎవ్వరూ తలుపు తెరవలేదు. ఇంకా గట్టిగా తట్టాడు. తలుపు తెరిచి లాల్ మందహాసంతో రాజారావు కేసు చూశాడు. మై డియర్ లూసిఫర్ డియర్ తడబడుతూ లాల్ వాగుతున్నాడు. రాజారావు లోపలికి కోపంగా చొరబడ్డాడు. టీపై మీదున్న బ్రాందీ బాటిల్ వైపు చూశాడు. లాల్ తూలుతున్నాడు. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. అతడు బాగా తాగి ఉండాలి అనుకున్నాడు రాజారావు.
మిస్టర్, నువ్వు ఇంతవరకు ఏం చేస్తున్నావు అని అడిగాడు ప్రొఫెసర్. నేను దే డ్రింక్ అని లాల్ పొట్ట మీద చెయ్యేసి నవ్వాడు. ఇటుపై నా పిచ్చి పనులు చేస్తే పోలీసులకు అప్పగిస్తాను బెదిరించాడు ప్రొఫెసర్. డ్రింక్ పిచ్చి కాదు. నో మై డియర్, కమ్ అండ్ జాయిన్ విత్ మీ. లాల్ గదిలో తూలుతూ ఏలపాటు పాడుతూ పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. ప్రొఫెసర్ రాజారావుని భుజం మీద తట్టాడు. నీ పేరేంటి? దేవదాస్ అని లాల్ బ్రాందీ బాటిల్ని అందుకున్నాడు. ప్రేమించి ఫెయిల్ అయ్యావా? పార్వతి, ఐ లవ్ యూ. పార్వతి, మై డియర్ ఓల్డ్ ర్యాట్ అన్నాడు లాల్. ప్రొఫెసర్ రాజారావు గదిలోంచి బయటకొచ్చి తలుపులు దగ్గరగా మూశాడు. పక్కనున్న గదిలోకి వెళ్ళాడు. సోఫాలో ఉన్న జయ పక్కన చతికిలబడ్డాడు. జయ అతనేమీ చూడలేదు. చూసిన ఏది జ్ఞాపకం ఉండే స్థితిలోనే లేడు అన్నాడు అతను. అతను చక్కగా చూశాడు. డర్టీ ఫెలో అందామె. అతను తప్ప తాగి ఉన్నాడు. అతడి పేరు దేవదాసట. ఏ పార్వతో అతడికి పిచ్చెక్కించి వదిలేసింది. పూర్ చాప్ బాటిల్కి మెల్లిగా బలైపోయాడు. అతను నటించడం లేదుగా. ఎందుకు నటిస్తాడు? నన్ను నమ్మకపోతే అతని గదిలోకి తీసుకెళ్తాన్రా. అతన్ని చూసి నీ హృదయం కరిగిపోతుంది. ఆల్ రైట్, అతడిని మర్చిపోదాం అందామె. జయ, అనుక్షణం నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి అని అన్నాడతను. అదే నా కోరిక కూడా అందామె. తులసిని అడిగాను, ఆమె మన పెళ్లికి ఒప్పుకోనంది. అబద్ధం ఆడాడతను. జయ అతడి వైపు తీక్షణంగా చూసింది. రాజా, నిన్న మనం చూసిన జలపాతంలో పడిపోదాం. చెయ్యి కలిపి రాళ్లమ్మట కిందకు దొర్లిపోదాం. ఈ జన్మలో సాధ్యంగాంది వచ్చే జన్మలో దొరుకుతుందేమో అందామె. ఆమె కళ్ళంట నీళ్లు కారుతున్నాయి. ఆమె కన్నీళ్లు చూసి అతను ఏడుస్తూ ఆమెను కౌగిలించుకున్నాడు. జయ, అడ్డొచ్చే నా భార్యను తొలగిస్తాను అన్నాడతను. ఎలా రాజా? డైవర్స్ ఇస్తావా? ఆమె అతని వైపే చూస్తోంది. రాజారావు మొహం అదో విధంగా మారిపోయింది. నేను చదువుకున్న వాణ్ణి, సంస్కారం కలవాణ్ణి. అయినా మన ప్రేమ కోసం ధైర్యంగా ఆమెను హతమార్చాలి. నువ్వు నేను ఇరుక్కుంటాం అందామె. రోజు ఆలోచిస్తున్నాను. అతి రహస్యంగా ఆమెను తుదముట్టించాలి. అటుపైన నీకు నాకు స్వేచ్ఛ. మనం హాయిగా జీవించవచ్చు అన్నాడతను. రాజా, నాకు భయంగా ఉంది అందామె. ప్రేమ ధైర్యాన్ని ఇస్తుంది అన్నాడతను. జయ అతను చేయబట్టుకుంది. అతనిని ఆప్యాయంగా తన మీదకి లాక్కుంది. లతా అండ్ లాల్ కంపెనీ పంపిన సీక్రెట్ రిపోర్ట్ని తులసి 3 సార్లు చదివింది. టైప్డ్ కాగితాలను మడిచి కవర్లో పెట్టి కవర్ను తన పరుపు కింద దాచుకుంది. ఈ మధ్య రాజారావు తన పడగదిలోకి రావడమే లేదు. పక్కనున్న మరో పడగదిలో అతను ఒంటరిగా పడుకుంటున్నాడు. ఆమె లేచి గుమ్మం దగ్గరగా వెళ్ళి తలుపు మూసి లోపల గడియ బిగించింది. మెల్లిగా వెళ్ళి పరుపు మీద వాలింది. రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ ఆమె చెవుల్లో మ్రోగుతోంది. మీ భర్త మిమ్మల్ని చంపడానికి ప్రయత్నాలు చేయొచ్చు. మీరు మెలకుగా ఉండాలి. మీకు ప్రమాదం రాకుండా మేం చేయగలం. అది మీకు అవసరమైతే వెంటనే మమ్మల్ని కలుసుకోండి అని వాళ్ళు రాశారు. తులసి ముఖాన్ని తలగడలో దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. తన తల్లిదండ్రులు పోయారు. దగ్గర చుట్టాలు ఎవ్వరూ లేరు. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత తన సంసారం రాళ్లకి ఇలా కొట్టుకుని ఇలా ముక్కలవుతోందని కలలో కూడా ఆమె ఊహించలేదు. తనకు అన్యాయం చేసిన భర్త కూడా సుఖపడలేడు. టైం 9 దాటింది. ప్రొఫెసర్ రాజారావు వంటగది బయట నిలబడ్డాడు. వంటామె మీనాక్షి అతడి వైపు భయంతో చూసింది. తన వంటకాలు బాగా లేవని చెప్పడానికి వచ్చాడేమో అతను అని అనుకుంది. తులసి పాలు నాకు ఇచ్చి మీరు వెళ్ళొచ్చు అన్నాడు రాజారావు. మీనాక్షి పాల గ్లాసును అతనికి అందించి బయటికి వెళ్ళిపోయింది. అతను వీధి తలుపులు మూసి కింద లైట్లు తీసేసి మెట్లమ్మట పైకెళ్ళాడు. పాల గ్లాసును తన గదిలోకి తీసుకెళ్లి టీపై మీద పెట్టాడు. బీరువాలో తను దాచిన చిన్న బుడ్డిని తీశాడు. దానిపైన ఎర్రటి అక్షరాలతో పాయిజన్ అని లేబుల్ ఉంది. బుడ్డిలోని ద్రవాన్ని అతను పాలల్లో పోసి చెంచాతో కలుపుతూ కూర్చున్నాడు. అతడి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ముఖం మీద చెమట పోసింది. చెంచాని పట్టుకున్న చేయి కొద్దిగా వణుకుతోంది. అతను కూడా ఆలోచిస్తున్నాడు. తన జీవితానికి అడ్డైన ఒక వ్యక్తిని చంపడానికి తనెంత భయపడుతున్నాడు. జర్మనీలో ఒక స్త్రీ వందలాది మంది యువకుల్ని చంపేసింది. ఆమె కథ క్రితం రాత్రే చదివాడతను. ఆమెకంత ధైర్యం ఎలా వచ్చిందో. తను పాలల్లో పోసిన ద్రవం బాగా కలిసిపోయింది. ఏదో కలిపినట్టు ఎవ్వరూ గుర్తించలేరు.
కానీ పాల రుచి మారుతుందేమో. అతడు కుడివైపు ఉన్న గుమ్మం కేసు చూశాడు. భార్య గదికి ఆ గుమ్మంలోంచి వెళ్ళాలి. అతడు లేచాడు. గ్లాస్ పట్టుకొని గుమ్మం వద్దకెళ్ళి తలుపు తోశాడు. తలుపులు గడియ పెట్టబడిందేమో, అసలు తెరుచుకోలేదు. బయట వరండాలోంచి అతడు తులసి గదిలోకి వెళ్ళాడు. తలుపు తొయ్యగానే తెరుచుకుంది. అతడు మెల్లగా పరుపు దగ్గరికి నడిచాడు. పాల గ్లాసును ఆమె పక్కనున్న టీపై మీద పెట్టాడు. గొంతు దాకా దుప్పటి కప్పుకొని తులసి నిద్రపోతోంది. అది మంచిదే అనుకున్నాడు. ఎప్పుడో లేచి పాలు తాగుతుంది. ఆమె లేచి తాగకపోతే ఆమెను లేపి పాలు తెచ్చాను అని చెప్పాలి. మెల్లిగా ఆమెను తట్టాడు. ఆమె తొందరగా పాలు తాగాలి. అతని గుండె 104 డిగ్రీల టెంపరేచర్ వచ్చినట్టుగా కొట్టుకుంటోంది. తులసి లేచి కళ్ళు తెరిచి అతడి వైపు చూసింది. మీరా అందామె. తులసి, నీకోసం పాలు తెచ్చాను, తాగేసి పడుకో, లేకపోతే నిద్రలో మర్చిపోతావు అన్నాడతను. మీరెందుకు తెచ్చారు? మీనాక్షి ఏమైంది? ఆమె కాలు బెణికింది. పైకి రాలేనంది. అబద్ధం ఆడాడతను. తను ఏం చెప్పినా పర్వాలేదు, పాలు తాగ్గానే ఆమె మరో లోకంలో ఉంటుంది. మీనాక్షిని అడిగే అవకాశం ఆమెకుండదు. చాలా థ్యాంక్స్, ప్రేమతో పాలు తెచ్చి నాకు ఇచ్చినందుకు అందామె. ఆమె గ్లాస్ అందుకుంది. నేను వెళ్తాను, నోట్స్ రాయాలి అని పిరికి పందలాగా అతడు తన గదిలోకి పరిగెత్తాడు. నీళ్లు తరిగిపోతున్న చెరువులో చేపలు ఎగిరినట్లు అతని మెదడులో అనేక ఆలోచనలు తలెత్తుతున్నాయి. తన గదిలో అతను పచారులు చేస్తున్నాడు. ఆమె అరుస్తుందేమో అని. కానీ ఈ విషయం తాగిన వాళ్ళు అరవలేరు. తాగడం పోవడం వెనువెంటనే సంభవిస్తాయని అతనికి కూడా తెలుసు. భార్య గదికి తన గదికి మధ్యనున్న గుమ్మం దగ్గర అతను నిలబడ్డాడు. తలుపుకు చెవి ఆంచి అటువైపు గదిలోని శబ్దాలని వినసాగాడు. అటువైపు గదిలో ఏ చప్పుడు లేదు. ఈపాటికి ఆమె పాలు తాగేసి పరుపు మీద వెనక్కి పడుండాలి. టెలిఫోన్ మోగింది. అతను పరిగెత్తుకెళ్ళి రిసీవర్ని అందుకున్నాడు. హలో అన్నాడతను. రాజా, నువ్వేనా అని అడిగింది జయ. నేనే, హోటల్ ఫోన్లోంచి మాట్లాడుతున్నాను. ఏమైంది అని అడిగింది ఆమె. ఆమె కంఠం విన్నాక అతడికి ధైర్యం వచ్చింది. అంతా అయిపోయింది. పాలు నేనే ఇచ్చాను, తాగేసి పడుకుని ఉంటుంది. మెలకువ లేని నిద్ర అన్నాడతను. వెళ్ళి చూసావా? చూడాలి, అవసరమైతే నేను వస్తాను. జయ, నువ్వు రావద్దు, అంతా సవ్యంగా సాగిపోతుంది అన్నాడతను. అయితే రేపటి నుంచి వీఆర్ ఫ్రీ అందామె. రేపటిదాకా ఎందుకు? ఈ క్షణం నుంచి మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకోవచ్చు అన్నాడతను. తారుమారు అవదు కదా? నో ఛాన్స్ అన్నాడతను. రాజా, గుడ్ నైట్ అని ఆమె రిసీవర్ని పెట్టేసింది. అతను రిసీవర్ పెట్టేసి టైం చూశాడు. 10 అయింది. గుమ్మం దాటి అతను వరండాలో అడుగుపెట్టాడు. కాలికి ఏదో మెత్తగా తగిలింది. అది ఏమిటో చూడకుండా అతను గబగబా భార్య గదిలోకి ప్రవేశించాడు. క్షణకాలం ఆగి పరుపు కేసు చూశాడు. ఆమె పడుకునుంది. వేగంగా దగ్గరికి వెళ్ళాడు అతను. గ్లాసులో కొద్దిగా పాలున్నాయి. ఆమె నిద్రపోతున్నట్టుంది. అది నిద్ర కాదు, చావు. ఆమె శరీరం ముట్టుకున్నాడు అతను. గుండె మీద చెయ్యేసి చూశాడు. మామూలుగానే కొట్టుకుంటోంది. గుడ్ గాడ్, ఇదెలా సాధ్యం? అన్ని పాలు తాగి ఆమె ఇంకెలా బ్రతికింది? తలా తోక తెలియడం లేదు. అతను తన గదివైపు నడుస్తున్నాడు. నడవలోని స్విచ్ నొక్కి తన కాలికి మెత్తగా తగిలిందేమిటా అని చూశాడు. నల్లటి పిల్లి గచ్చునేల మీద చచ్చిపడుంది. కాలుతో అతను పిల్లిని దూరంగా తన్నాడు. ఏదో ఆలోచన తట్టి పిల్లి పడున్న చోటకి పరిగెత్తాడు. నల్ల పిల్లి ఎలా చచ్చింది? గ్లాసులోని పాలను పిల్లి తాగేసిందా? గ్లాస్ కింద పడి చప్పుడు ఎందుకు కాలేదు? అంతా అగమ్య గోచరంగా ఉంది. తను ఊహించని విధంగా అంతా జరగలేదు. అతను మళ్ళా భార్య గదిలోకి వెళ్ళాడు. టీపాయ్ మీద ఉన్న గ్లాసును నీళ్లు పోసి కడిగేశాడు. నడవలోకి వచ్చి చచ్చిపడున్న పిల్లిని బాల్కనీలోంచి తోటలోకి విసిరేశాడు. తన గదిలోకి చేరుకున్నాడు. టైం చూశాడు. 11 అయింది. తులసి చావలేదు. ఆమె పాలు తాగలేదు. ఆమె ఎక్కడో పోసిన పాలను పిల్లి తాగి ఉండాలి. ఆమె పాలను ఎందుకో పారబోసింది. తను ఆమెను చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆమెకు తెలుసుండాలి. ఇప్పుడేం చేయాలి? పొద్దుట ఆమె లేచి పాలను గురించి అతన్ని అడుగుతుందేమో. పిల్లిని తోటలో పడేసినందుకు అతడు సంతోషించాడు. చనిపోయిన పిల్లిని తులసి చూసుండదు.
అనేక విధాల అతను ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాడు. వెలుతురు వచ్చే ముందే తులసి మేల్కొంది. టీపాయ్ మీద ఉన్న గ్లాస్ వైపు చూసింది. అడుగున పాలు లేవు. అతను గ్లాస్ కడిగి ఉంటాడు అని ఆమె గ్రహించింది. ఒక్క ఆడదాన్ని తుదముట్టించడానికి అతను ఎంత తాపత్రయపడుతున్నాడో. ఆమె కిందకి దిగే నడవలోకి వెళ్ళింది. అతని గది ముందు నల్లటి పిల్లి పడుండాలి. క్రితం రాత్రి పడున్న పిల్లిని ఆమె చూసింది. కానీ ఇప్పుడు పిల్లి లేదు. ఏమైంది? దాన్ని ఎక్కడో పారేసి ఉంటాడతను. తులసి అతని గదిలోకి వెళ్ళింది. గదిలో లైట్లు వెలుగుతున్నాయి. ఆస్ట్రే నిండా సిగరెట్ పీకలున్నాయి. రాజారావు ఉండ చుట్టుకొని సోఫాలో పడుకొని ఉన్నాడు. ఆమె మెట్లు దిగి కిందకి వెళ్ళింది. వీధి తలుపు తెరిచింది. తోటలోకి ఆమె కదిలింది. అప్పుడే వెలుతురు వస్తోంది. ఇంటికి వస్తున్న వంట ఆమెకు ఎదురైంది. తులసిని చూసి వంట నవ్వింది. మీ కాలు వెణికిందా అని అడిగింది తులసి. లేదమ్మా, అలా ఎవరు చెప్పారు? మీరు పాలు తేపోతే మునుపట్లా బెణికింది అని అనుకున్నాను అంది తులసి. పాలు అయ్యగారు తీసుకెళ్తానన్నారు, నన్ను వెళ్ళిపోమన్నారు. తులసి విని ముందుకు సాగిపోయింది. వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. మొక్కల పక్కన పడున్న పిల్లి వైపు ఆమె చూస్తూ నిలబడిపోయింది. తోటవాడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. సుబ్బు, ఈ పిల్లిని దహనం చెయ్యి అందామె. తన భర్త హృదయంలోని కల్మషాన్ని, కృత్రిమాన్ని తనకు చాటుతూ పిల్లి మరణించింది. అటువంటి జంతువును దహనం చేసి తన రుణాన్ని తీర్చుకోవాలి అని అనుకుందామె. అలాగేనమ్మా అన్నాడతను. పిల్లి మీద పుల్లలు, ఎండుటాకులు పడేసి అగ్గిపుల్ల అంటించాడు. మంటలు పైకి లేచాయి. ఆమె కాలుతున్న చితి ముందు కాసేపు నిలబడింది. భారీగా తన ఆశలన్నీ ఆ మంటల్లో బగ్గుమన్నట్టు కనిపించాయి ఆమెకు. ఆమె వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళింది. అంతా తెలిసినా దేన్ని ఆపాలనే ఉద్దేశం ఆమెకు లేదు. అగ్గి రగిలించిన వాళ్ళు మంటల్లో మాడి తీరతారు. సముద్ర పొట్టున ఇద్దరు కూర్చున్నారు. ఇంకా చీకటి పడలేదు. ప్రొఫెసర్ రాజారావు మొహం పేలవంగా ఉంది. ఎర్రబడిన అతని కళ్ళు చూస్తే రాత్రి అతను సరిగ్గా పడుకోలేదు అని తెలుస్తోంది. రాజా, ఏంటలా ఉన్నావు అని అడిగింది జయ. నేను చంపడానికి ప్రయత్నించానని తులసికి తెలుసు. ఎందుకలా అనుకుంటున్నావు? నేను ఇచ్చిన పాలు ఆమె తాగలేదు. ఏ బాత్రూంలోనో పోసి ఉంటుంది. నేల మీద పోసిన పాలను నాకిన పిల్లి మరణించింది. నేను గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె నిద్రపోతున్నట్టు నటించింది. జయ, ఆమెకంతా తెలుసు. ఆమె పోలీస్ రిపోర్ట్ ఇస్తుందేమో అన్నాడు అతను గాబరాగా. జయ మాట్లాడలేదు. అతని చేయి పట్టుకుంది. జయ, ఇంతవరకు వచ్చాక ఊరుకుంటే లాభం లేదు. తెగించి ఆమెను అంతమొందించాలి అని అన్నాడతను. ఏం చేయదలుచుకున్నావు? జయ చేతులు అతన్ని చుట్టేశాయి. జయ, నిద్రలో ఉన్నప్పుడు గొంతు పిసికేయాలి. ఆమె బ్రతుకుంటే మన ఇద్దరిని రచ్చకెక్కిస్తుంది. అతను తన చేతులను చూసుకున్నాడు. సున్నితమైన చేతులు, కలంతో రాయడానికి అలవాటు పడిన చెయ్యి. ఇప్పుడు తాడయ్య ఆమె గొంతును నలపాలి. అదంతా తను చేయగలడా? ఆమె అతడితో పోట్లాడొచ్చు. గట్టిగా అరిస్తే పక్కిళ్లలో వాళ్ళు వినొచ్చు. ఎన్నేళ్ల పాటు విద్యావంతుడుగా, పెద్ద మనిషిగా జీవించిన తను ఉమ్మల పాలై మురుక్కాలవలో తలదాచుకోవాలి. జయ అతని వైపు కళ్ళు చిట్లించి చూసింది. రాజా, మన ప్రేమ సౌదాన్ని నిలబెట్టుకునేందుకు మరో ప్రాణాన్ని తుంచేయడం అన్యాయం అని అనిపిస్తోంది. మన ప్రేమను ఇంకా పెంచుకుంటే ప్రమాదం. ఇప్పుడే విడిపోదాం. రాజా, ఈ జన్మలో అడవిలో పువ్వులా వాడిపోయిన వచ్చే జన్మలో సంపూర్ణంగా నీదాన్ని అవుతాను రాజా అందామె. ప్రొఫెసర్ రాజారావు సముద్రం వైపు చూస్తూ ఉండిపోయాడు. బలమైన కెరటం ముందుకొచ్చింది. సముద్ర తీరాన ఆడుకుంటున్న 6 ఏళ్ల కుర్రాడిని భయంకరంగా కొట్టి అతడిని తనతో సముద్ర గర్భంలోకి లాక్కుపోతోంది. ఆ కుర్రవాడు అరుస్తున్నాడు. ఒడ్డునున్న వాళ్ళు అతడి వైపు చూస్తూ అరుస్తున్నారే కానీ అతన్ని కాపాడే ధైర్యం ఎవ్వరికీ లేదు. మరొక కెరటం కుర్రాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి పడేసింది. అందరూ అతని వైపు పరిగెత్తారు. పొట్ట ఉబ్బిన కుర్రాడి వైపు ప్రొఫెసర్ రాజారావు తదేకంగా చూశాడు. ఒక నిండు ప్రాణాన్ని క్షణంలో ప్రకృతి తన కళ్ళ ముందు ధ్వంసం చేసింది. క్షణంలో సంభవించే చావును గురించి తామంతగా ఆలోచించడం వృధా అని అనిపించింది. అదే జయతో చెప్పాడు. మెట్ల పైనుంచి అతను కిందకు చూశాడు. పూజా మందిరంలోంచి తులసి బయటకొచ్చి వంటామెతో మాట్లాడుతూ నిలబడింది. మీనాక్షమ్మ గారు,
ఇవాళ భోజనం చెయ్యను, ఏకాదశి అందామె. ఫలహారం చేయండి అంది వంటామె. ఇవాళ పూర్తిగా ఉపవాసం చేయదలుచుకున్నాను, మంచినీళ్లు తప్ప మరేం తీసుకోను అంది తులసి. అతను భార్యకేసి సూటిగా చూశాడు. జల్లతారున్న ఖరీదైన కంచిపట్టు చీర ఆమె ధరించింది. అదే గుడ్డతో కుట్టిన జాకెట్టు. ఆమె మెడలో చంద్రహారం మెరుస్తోంది. చేతులకు ఎన్నో గాజులున్నాయి. ఆమెను చూస్తే ధనవంతురాలు అని తెలుస్తోంది. తటాలున ఆమె పైకి చూసి భర్తను గుర్తించింది. నవ్వుతూ మెట్లకి వరండాలో ఉన్న అతని ముందుకు నడిచింది. ఆమె నుదురు మీద పెద్ద కుంకం బొట్టుంది. ఆమె కళ్ళు జ్యోతుల్లాగా మెరుస్తున్నాయి. అతని ముందు మోకరిల్లి ఆమె అతని పాదాలకు నమస్కరించింది. అతడి గుండె గుబేలమంది. ఏంటిదంతా అడిగాడు అతను. ఏకాదశి ఉపవాసం చేస్తున్నాను, నన్ను దీవించండి అందామె. ఆమె ప్లేట్లో తెచ్చిన అక్షింతలు తీసుకుని అతడు ఆమె తల మీద చల్లాడు. సంతోషంగా ఆమె లేచింది. ఒక అరటిపండును అతడి చేతిలో పెట్టింది. ప్రసాదం తినండి, పూజ చేశాను అందామె. అరటిపండును పట్టుకుని అతడు తన గదిలోకి వెళ్ళిపోయాడు. అరటిపండును పరీక్షగా చూశాడు. పండులో ఆమె ఏదైనా పెట్టిందేమో అని. ఇంతకుముందు అతను పుస్తకాల్లో చదివాడు, బ్లేడుతో అరటిపండును కోయొచ్చు, కోసినట్టు ఎవ్వరూ గుర్తించలేరు. అతను మెల్లిగా కిటికీ ముందుకు నడిచాడు. భార్య ఇచ్చిన అరటిపండును ఊసల మధ్య నుంచి కింద పడేశాడు. సిగరెట్ని వెలిగించుకొని చూస్తూ నిలబడ్డాడు. కొన్ని కాకులు పండ్ల వైపు ఎగురుతున్నాయి. పండుని పొడుచుకొని తినసాగాయి. పూర్తిగా తినేసిన కాకులు అరుస్తూ గాల్లోకి ఎగిరిపోయాయి. అందులో విషం లేదు. తన గిల్టీ హృదయంతో తులసిని అతడు అనుమానించాడు. తనని గురించి ఎంతో తెలిసిన ఆమెకు తన మీద భక్తి తరగలేదు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చల్లటి గాలి వీస్తోంది. 8 గంటల దాకా పూజ చేసి తులసి బయటకు వచ్చి నేల మీద కూర్చున్న వంటామె వైపు చూసింది. మీనాక్షమ్మ గారు, మీ వంటకాలు చాలా బాగుంటాయి. మీ చేతి రుచిని నేను మరవలేను అంది తులసి. ఇవాళ తిండేనా తినలేదు అందామె. ఎన్నాళ్ళ నుంచో తింటున్నాను, ఇవాళ తినకపోతే పోయిందేమిటి అని తులసి వీధి గుమ్మం దాటి తోటలోకి వెళ్ళింది. చల్లటి చంద్రకాంతి నలువైపులా ప్రసరిస్తోంది. ఆమె కాసేపు నిలబడి అన్ని వైపులా చూసింది. వెనుతిరిగి హాల్లోకి వచ్చి మేడమెట్లెక్కింది. తన పడగదిలోకి చేరుకుంది. టాయిలెట్ టేబుల్ సొరుగులో ఉన్న ఒక పాత ఫోటోను ఆమె తీసి చూసింది. విశాలాక్షి బాల్య స్నేహితురాలు. చిన్నతనంలో ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళేవారు. చెట్టు కింద కూర్చొని టిఫిన్ తినేవారు. తనకీనాడు విశాలాక్షి తప్ప లోకంలో ఆత్మీయులు ఎవ్వరూ లేరు. విశాలాక్ష్మిని గురించి ఆమె ఆలోచించింది. చిన్నతనంలో జరిగిన సంఘటన ఆమెకు జ్ఞాపకం వచ్చింది. ఒక క్లాస్ అబ్బాయి తులసి జడను పట్టుకొని లాగాడు. నడి రోడ్డు మీద విశాలాక్షి అది కళ్ళతో చూసింది. కాలి జోడు తీసి ఆ అబ్బాయిని ఎడాపెడా కొట్టింది. అతను పుస్తకాల సంచి వదిలేసి పరిగెత్తాడు. విశాల, ఎందుకు చేసుకున్నావు అని అడిగింది తులసి. మనిషి బ్రతకాలంటే తనని పీడించే ఈగల్ని దోమల్ని తరిమేయడం నేర్చుకోవాలి. మెత్తటాళ్లను చూస్తే లోకానికి మొత్తాలి అని అనిపిస్తుంది అని అందామె. ఫోటోని చెరుగులో పెట్టేసి తులసి పరుపు మీద నీరసంగా వాలింది. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. రాజారావు గుండె మాత్రం దడదడమంటోంది. అతను మెల్లగా తలుపు తోసి ఆమె గదిలోకి వెళ్ళాడు. తలుపులు మూసి గడియబెట్టి అడుగులో అడిగేసుకుంటూ ఆమె పరుపు పక్కగా నడిచాడు. ఆమె నిద్రపోతోంది. నుదుటి మీద కుంకం బొట్టు ఎర్రగా మెరుస్తోంది. పట్టు చీరలోనే పడుకుందామె. పసుపుతో పాదాలు చేతులు పచ్చబడినాయి. పరుపు వారగా అతను కూర్చున్నాడు. సాలెపురుగు కాళ్లలాగా అతడి వేళ్లు ఆమె గొంతు మీదకి పాకాయి. వేళ్లు తగలగానే ఆమె కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. మృదువుగా నవ్వింది. క్షణంలో ఆమె నవ్వు మాయమైంది. అతని చేతులు ఆమె గొంతును చుట్టేశాయి. దీనికి శిక్ష మీరు అనుభవిస్తారు అందామె. అతను పళ్ళు పటపటా కొరికాడు. ఎవరు శిక్షిస్తారు? నీ బాబా. అతని లోకంలో లేడు అన్నాడతను. నేను తిరిగొచ్చి నా కసి తీర్చుకుంటాను అందామె. చచ్చేవాళ్ళు అలాగే అంటారు అంటూ అతను ఆమె గొంతును బలంగా నొక్కాడు. ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరైంది. మరుక్షణంలో ఆమె తల గిజగిజలాడుతూ వెనక్కు ఒరిగిపోయింది. అతను ఆమెను వదిలేసి పక్కన నిలబడి చూశాడు. పట్టుచీర పమిట మీద ఒక రక్తపు చుక్క ఆమె నోట్లోంచి పడింది. ఇప్పుడు అతను భయపడ్డం లేదు. హాయిగా గాలి పీలుస్తూ కిటికీ వద్దకు నడిచాడు. పక్కింట్లో లైట్ వెలుగుతోంది.
అతడు తన గదిలోకి మధ్య తలుపులు తెరుచుకొని వెళ్ళాడు. గ్లాస్లో 3 వంతులు విస్కీ పోసి సోడా కలిపాడు. గడగడా తాగేశాడు. అలా తాగుతూనే సోఫాలో కూర్చున్నాడు. టెలిఫోన్ మోగింది. అతడు రిసీవర్ని అందుకున్నాడు. రాజా అందామె. అంతా సవ్యంగా జరిగింది. 1 నిమిషంలో అంతా అయిపోయింది అన్నాడతను. ఈ క్షణంలో నీ మొహం చూడాలనుంది అందామె. నువ్వెక్కడున్నావు? లక్ష్మీ మెడికల్ షాప్లో. మా ఇంటి పక్క రోడ్డు మీద ఉంది. నేను వస్తున్నాను. రోడ్డు మీదే ఉండు. అలాగే రాజా అని ఆమె రిసీవర్ని పెట్టేసింది. లక్ష్మీ మెడికల్ షాప్కి దూరంగా అతను కారు ఆపాడు. గబగబా వెళ్ళి ఆమె కారులో కూర్చొని తలుపు మూసింది. అతను కారును పోనేస్తున్నాడు. ఎక్కడికి పోదాం అంది జయ. మా ఇంటికే, అది ఇప్పుడు మనిల్లు అన్నాడతను. సమ ఇంట్లో ఉండగా నేను అక్కడికి రావడం శుభసూచకం కాదేమో అంది జయ. ఒక వ్యక్తి ప్రాణాల్ని బలి తీసుకున్న అతడిలో కొత్త శక్తి ఏదో ఉద్భవించినట్టుగా ఉంది. జయ, ఆ ఇంట్లో నువ్వు అడుగుపెట్టడమే అన్నిటికంటే శుభప్రదమైంది. నీ సహాయం నాకు కావాలి. తిండి తిని జీర్ణించుకోనట్లు చంపినవాడు శవాన్ని రహస్యంగా దాచగలగాలి అని అన్నాడతను. కాసేపట్లో గేటు దాటి కారును అతడు లోపలికి పోనిచ్చి ఆపాడు. సమీపంలో ఉన్న ఇళ్లలో లైట్లు లేవు. 2 కారులోంచి దిగారు. ఆమె నడుం చుట్టూ చేయి పోనిచ్చాడు. తాళం తెరిచి ముందు హాల్లోంచి వాళ్ళు పైకెళ్లారు. తులసి గదిలోకి 2 ప్రవేశించారు. మౌనంగా పరుపు పక్కనే నిలబడ్డారు. తులసి తలగడపై నుంచి వెనక్కి వాలింది. రాజా, ఆమె నీతో పోట్లాడిందా అని అడిగింది జయ. అతను నవ్వాడు. నన్ను ఏమాత్రం ఎదిరించలేదు. ఆఖరి క్షణం వరకు నా వైపు చూస్తూ నన్ను గొంతు పిసుకనిచ్చింది అన్నాడతను. 12 దాటింది. జయతో సహా అతను తోటలోకి వెళ్ళాడు. చీకటి ప్రదేశంలో 2 ఆగారు. అతను గొయ్య తవ్వడం ప్రారంభించాడు. గోతిలో నిలబడిన అతడి తల మాత్రం ఆమెకు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో విజిల్ వినపడి 2 మౌనంగా ఉండిపోయారు. బీట్ కానిస్టేబుల్ రోడ్డమ్మట కదులుతున్నాడు. అతను ఎందుకో ఇంటి ముందు ఆగి గేటు మీద లాఠీతో కొట్టి తన ప్రయాణాన్ని సాగించాడు. తులసి శవాన్ని మోసుకెళ్ళి అతను గోతిలో పడేశాడు. అతను గబగబా గొయ్యని మట్టితో పూడ్చేశాడు. గోతిపైన చదునుగా చేసేశాడు. అతని ఒంటి నిండా చెమట గారుతోంది. చేతుల నిండా మట్టి. జయ, వీఆర్ రియల్లీ ఫ్రీ అన్నాడతను. జయ అతడిని చేత్తో చుట్టేసింది. అతడి పెదవులను ముద్దు పెట్టుకుంది. వారం రోజుల పాటు అతను ఇంట్లో లేడు. బెంగళూరు, మైసూర్ పట్టణాల్లో పర్యటించి తిరిగొచ్చాడు. కారులోంచి ఒంటరిగా దిగిన అతని వైపు వంటామె మీనాక్షి ఆశ్చర్యంగా చూసింది. మీ ఉత్తరం అందింది. మీరు వస్తారని తెలుసుకుని ఇక్కడ వేచి ఉన్నాను. అమ్మగారు ఎక్కడా అందామె. ప్రొఫెసర్ రాజారావు కళ్ళు తుడుచుకున్నాడు. మేము వెళ్తుండగా కారుకి యాక్సిడెంట్ అయింది. ఆమె కారులోంచి కింద పడి మరణించింది. దహన క్రియలు మైసూర్లోనే చేశాను అన్నాడు అతను. అతను చెప్పిన దాన్ని తోటమాలి కూడా విన్నాడు. రాజారావు తాళం తెరిచి లోపలికెళ్ళాడు. మేడ మీద ఉన్న బాల్కనీలోంచి కిందకు చూస్తూ నిలబడ్డాడు. అక్కడ ఎవరో తవ్వి పూడ్చారయ్యా అన్నాడు తోటమాలి. నేనే తవ్వి విత్తనాలు నాటడం మర్చిపోయాను అన్నాడతను. కాసేపట్లో చీకటి పడింది. రాజారావు స్నానం చేసి వంటామె పైకి తెచ్చిన కాఫీ సేవించి సిగరెట్ వెలిగించాడు. అతను జయ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఎంతకు ఆమె కాల్ రాలేదు. అర్ధాకలిగా అతను 9ంటికి భోంచేసి వంటామని పంపేశాడు. కింద తలుపులు మూసి పైకి చేరుకున్నాడు. వాన కురుస్తోంది. ఆకాశాన్ని మెరుపులు చీలుస్తూ ప్రకాశిస్తున్నాయి. ఉరుములు భయంకరంగా మ్రోగుతున్నాయి. విసుగ్గా అతను విస్కీ తాగేశాడు. వర్షం తగ్గే సూచనలేమీ లేవు. ఎంత వర్షంలోనూ ఆమె తనకు ఫోన్ చేయలేదేంటా అని ఆలోచిస్తున్నాడు. బెంగళూరు వెళ్లే ముందు ఆమెతో అంతా స్పష్టంగా చెప్పాడు. జయ, 2-3 నెలల పాటు మనం కలుసుకోవద్దు. అటుపైన మనం పెళ్ళి అన్నాడతను. ఎక్కడో పిడుగుపడ్డట్టయింది. అతని పడగది కిటికీ తలుపులు టకటకా కొట్టుకున్నాయి. అతడు మంచి నిషాలో ఉన్నాడు. డాబా మీదకి వెళ్ళి వర్షంలో హుషారుగా తడుస్తూ నలువైపులా చూశాడు. ఎవరో నవ్వుతున్నట్టు వినిపించింది అతనికి. అతను వెనక్కి తిరిగాడు. పక్కలకు చూశాడు. ఒక్కళ్ళు కాదు, ఎందరో నవ్వుతున్నారు. ఆకాశాన్ని మళ్ళా మెరుపులు చీల్చింది. 1000 రథచక్రాలు కదులుతున్నట్టు ఉరిమింది. గ్లాస్లో మళ్ళీ విస్కీ పోసుకుని తాగాడు. టెలిఫోన్ మోగింది. జయ, స్వీట్ గర్ల్, ఇంత వర్షంలో కూడా తనకు ఫోన్ చేస్తోంది అని తూలుతూ వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు.
హలో అన్నాడు. రాజా, జయని అందామె. నీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. రాజా, నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి. ఏమైంది? సమీపంలో పిడుగు పడింది. అతను తుళ్ళిపడ్డాడు. జయ, టెల్మీ. నా జీవితం నేను ఊహించని విధంగా మలుపు తిరుగుతోంది. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరిని? శ్రీధర్ని. అతను ఎంఏ పాస్ అయ్యాడు, యువకుడు. ఈడు జోడుగా కుదిరిందని నాన్న అతడితో పెళ్లి నిశ్చయం చేసేశాడు. జయ, జయ అరిచాడు అతను పిచ్చిగా. నువ్వు వయసులో నాకంటే చాలా పెద్దవాడవు. ఏదో చిరుగాలి మన్ని కొంతకాలం పాటు దగ్గర చేసి అంతర్ధానమైంది. మన మధ్య రగులు కొంది ప్రేమ కాదు, గుడ్డిగా మనుషుల్లో రేకెత్తే కామ వాంఛ. రాజా, గుడ్ బై. అటువైపు నుంచి క్లిక్ మన్న శబ్దం వినపడింది. ఎన్నో కంఠాలు నలువైపుల నుంచి నవ్వుతూ వికటాట్టహాసం చేస్తున్నాయి. అతను పిచ్చివాడిలాగా భార్య గదిలోకి పరిగెత్తాడు. తులసి పరుపు మీద పడుకున్నట్లు అనిపించింది. అతను అరుస్తూ పరుపు మీద పడ్డాడు. ఏదో సైరన్ వినపడింది. అతను బాల్కనీలోకి వెళ్ళి కిందకు చూశాడు. పోలీస్ వ్యాన్లు కాంపౌండ్లోకి వచ్చి ఆగింది. కానిస్టేబుల్స్ కిందకు దూకారు. వర్షంలో తడుస్తున్నారు. ఎవరో ఇన్స్పెక్టర్ గబగబా తోటలో అడుగులేసి ఒకచోట ఆగాడు. రాజారావు ఉలిక్కి పడ్డాడు. జయ అంతా వాళ్లకు చెప్పేసి ఉంటుంది. కానిస్టేబుల్స్ గుణపాలతో తవ్వుతున్నారు. కాసేపట్లో వాళ్ళు తులసి శవాన్ని పైకి తీసి నేల మీద పడేశారు. అతను గదిలోకి పరిగెత్తి విస్కీ బాటిల్ని చేత్తో పట్టుకున్నాడు. గబగబా గ్లాసులో పోసుకుని పాయిజన్ కలుపుకొని తాగేశాడు. ఎవరో వీధి తలుపులు తట్టారు. అతను మెట్లు దిగి మెల్లగా తలుపు తెరిచాడు. ఇన్స్పెక్టర్ నాయర్ లోపలికొచ్చాడు. ప్రొఫెసర్, మీ భార్యను హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్. అతని మనోపాలకం మీద జయ కనిపించింది. తనని కవ్వించి కృత్రిమ మార్గాన చేయి పట్టుకొని నడిపించి ఆఖరి క్షణంలో అతనికి స్వస్తి చెప్పిన మోసగత్తె. ప్రొఫెసర్ రాజారావు సూటిగా ఇన్స్పెక్టర్ వైపు చూశాడు. నేను అక్కడ శవాన్ని పాతిపెట్టినట్టు మీకెవరు చెప్పారు అని అడిగాడు అతను. మాకు రిపోర్ట్ ఇచ్చిన ఆమె వ్యాన్లో ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్. రాజారావు తూలుతూ బయటికి నడిచాడు. అతనికి ఇరువైపులా పోలీసులు నిలబడ్డారు. ఇన్స్పెక్టర్ వ్యాన్ దగ్గరికి వెళ్ళాడు. రాజారావు వ్యాన్ వైపు చూస్తున్నాడు. అందులోంచి ఒక స్త్రీ పాదాలు బయటకు కనిపించాయి. మరుక్షణం ఆమె కిందకు దూకింది. పట్టు చీర, మెళ్ళో చంద్రహారం, నుదురు మీద కుంకుమ బొట్టు. రాజారావు గుండె పిచ్చిగా కొట్టుకుంది. తులసి, తన భార్య తులసి. తులసి అని అరిచాడతను. పరిగెత్తుకెళ్ళి ఆమె ముందు పడ్డాడతను. అది అతని ఆఖరి కేక. ఇన్స్పెక్టర్ నాయర్ అతని వైపు చూశాడు. అనుమానంతో అతడిని ముట్టుకొని చూశాడు. ప్రొఫెసర్ రాజారావు మరణించాడు. ఇన్స్పెక్టర్ నలువైపులా చూశాడు. వ్యాన్లోంచి దిగిన స్త్రీ కోసం. ఆమె ఏమైంది? వర్షం కురుస్తోంది. ఆకాశంలోంచి మెరుపు తళుక్కుమంది. ఆ కాంతిలో ఇన్స్పెక్టర్ కళ్లకు ఆమె బుల్కలాగా కనిపించి చటుక్కున మాయమైంది. ఇన్స్పెక్టర్ నాయర్ మరొకసారి తన ముందు పడున్న ప్రొఫెసర్ వైపు చూశాడు. విస్కీ బుడ్డి పక్కనే పగిలి పడుంది. వర్షపు చినుకులు అతని శవానికి ఆఖరి స్నానాన్ని చేకూర్చుతున్నాయి. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఒక అపరాధ పరిశోధన కథ పెడుతున్నాను. తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.